ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ ప్రభుత్వ వైఖరి నచ్చక నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి యాదవ్ ఆ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లోనూ కనీసం ప్రాధాన్యం కల్పించకుండా అవమానాలకు గురి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన జంగా ప్రస్తుతం తన పరిస్థితి సర్పంచ్ స్థాయి కంటే హీనంగా ఉందనే భావనలో ఉన్నారు. ఇంకా 2 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ హోదాలో కొనసాగే అవకాశం ఉన్నా ఆత్మాభిమానం చంపుకొని ఆ పార్టీలో కొనసాగలేనని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు అంటున్నారు. ఇప్పటికే 2-3 సందర్భాల్లో ఆయన బహిరంగంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరిచారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిననే చులకన భావంతో ఎమ్మెల్యే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జంగా గురజాల సీటు ఈసారి తనకే ఇవ్వాలని వైసీపీ అధిష్టానానికి విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. 2 రోజుల క్రితం తమ సామాజిక వర్గానికి చెందిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథిని జంగా కలిశారు. పార్థసారథి ఇప్పటికే టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. నిన్న రాత్రి గుంటూరులోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ సంఘం నేతలతో సమావేశమయ్యారు. వైసీపీలో ఈమెడే పరిస్థితి లేదని ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమావేశంలో ప్రకటించినట్లు సమాచారం. బేషరతుగా టీడీపీలో చేరి మహేష్ రెడ్డిని ఓడించాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన తన అనుచరులకు స్పష్టం చేశారు. రైట్, ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి. జగన్ ప్రభుత్వ వైఖరి నచ్చక నేతలు పార్టీని విడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి యాదవ్ కూడా పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత చెప్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుండగా, మరోవైపు అదే పార్టీలో ఉన్న బీసీ సామాజిక వర్గం నేతలు మొత్తం కూడా పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవలే విశాఖపట్నానికి చెందిన వంశీ కృష్ణ యాదవ్ ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లాకు చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి యాదవ్ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో గురజాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన జంగా కృష్ణమూర్తిని గత ఎన్నికల్లో అతన్ని కాదని చెప్పి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాసు మహేష్ రెడ్డి నర్సాపేట నుంచి తీసుకొచ్చి గురజాల సీటు కేటాయించారు. ఆ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి మాటని కాదని లేకుండా తులచే తప్పకుండా కాసు మహేష్ రెడ్డి గెలుపుకి కృషి చేసిన జంగా కృష్ణమూర్తికి ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పుడు కూడా నియోజకవర్గంలో అతనికి ఎన్నో అవమానాలు అగౌరవాలు జరిగాయంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం గుంటూరు నగరంలోని హోటల్లో యాదవ సామాజిక వర్గం అదేవిధంగా తన సన్నిహితులు కుటుంబ సభ్యులు బంధువులతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసి తానికి వైసీపీలో కొనసాగలేను, వైసీపీలో అవమానాలు భరించలేనంటూ కూడా ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తను ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా యాదవ సామాజిక వర్గం సన్నిహితులు మొత్తం కూడా అండగా ఉంటామంటూ కూడా జంగా కృష్ణమూర్తికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్థసారథితో కూడా జంగా కృష్ణమూర్తి భేటీ అయిన సంగతి తెలిసింది. వీళ్ళిద్దరూ కలిసి ఒకే రోజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. జంగా కృష్ణమూర్తి వైసీపీ పార్టీలో బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడికే గౌరవం గుర్తింపు లేకపోతే ఆ పార్టీలో బీసీలకు యాదవ సామాజిక వర్గానికి ఎలాంటి గౌరవం గుర్తింపు ఉందో మనకి ఎట్లే అర్థమవుతుందంటూ కూడా బీసీ సంఘ నేతలు బీసీ సామాజిక వర్గ నేతలు అయితే ప్రశ్నించుకున్నారు. మరి ఇప్పటికే జంగా కృష్ణమూర్తి అక్కడ తెలుగుదేశం పార్టీలో కనుక వెళ్తే ఇక గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి ఓటమి కానీ కాసు కాకుండా మరి ఎవరు పోటీ చేసినా అక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంటుందంటూ కూడా అక్కడ ఉన్న స్థానిక నేతలు అయితే చర్చించుకున్నారు. తెలుగుదేశం అభ్యర్థి ఎర్పట్లేని శ్రీనివాసరావు గెలుపు నల్లేరు మీద నడకగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గం నేతలు మరికొంతమంది కూడా జంగా కృష్ణమూర్తితో కలిసి వైసీపీలో ఉన్న బీసీ సామాజిక వర్గం ద్వితీయ శ్రేణి నేతలు కూడా జంగా కృష్ణమూర్తితో కలిసి వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. శంకరి,
రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీరి కుటుంబాన్ని ఒక అవమానకరంగా హేళన చేయడం కూడా జరిగింది. అదే నియోజకవర్గంలో నేను కూడా 2009లో గురిజాల నుంచి పోటీ చేసి ఉన్నాను. ఆ రోజు జంగా కృష్ణమూర్తి గారు నాకు పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు వారు ఒక కులానికి సంబంధించింది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా వాళ్ళ బీసీ హక్కుల గురించి పోరాడినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాకుండా గతంలో బీసీలందరూ కూడా ఎక్కువ శాతం బీసీలు టీడీపీలో ఉన్నప్పుడు ఈయన ఒక బీసీ నేతగా రాష్ట్రంతో పర్యటించి బీసీల యొక్క మద్దతుని వైఎస్ఆర్సీపీకి కూడగట్టినటువంటి గొప్ప నేత. అయితే ఆయన యొక్క సేవలను విస్మరించి ఒక అవమానకరంగా ఈ 5 ఏళ్లలో సముచితమైనటువంటి గౌరవం ఇవ్వకపోవటం, కనీసం వాళ్ళ అసెంబ్లీ సీటు కూడా ఒక గ్యారంటీ కల్పించలేని పరిస్థితి చూస్తున్నాం.